ఈరోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కృష్ణ, కార్తీక, కావేరి వీళ్ళు ముగ్గురు నా పిల్లలే అనే రిపోర్ట్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంత కడుపు శోకం. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ చిన్ని కాలుతో తన్నినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు మనసంతా ముసురుకున్నాయి. నా బిడ్డలుగా మీతో ఒక్కసారి అమ్మా అని పిలిపించుకుంటే ఈ జన్మకది చాలనిపిస్తోంది. ఇరవై ఏళ్ల నిరీక్షణ, ఈ కన్నీళ్లు. ఏ తల్లికి ఇలాంటి ఎడబాటు రాకూడదు. మీకు నేను అమ్మని అని నిజం చెప్పే సమయం వచ్చేసింది. ఈరోజు నా కన్నీళ్ళకి ముగింపు వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఈరోజు మీరు నా కళ్ళ ముందున్న మీ చేత అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలనయ్యాను. కానీ ఈరోజు ఖచ్చితంగా నా బిడ్డలుగా మిమ్మల్ని నా గుండెలకి హత్తుకుని తనివి తీరా ముద్దాడతాను. మీతో నోరారా అమ్మా అని పిలిపించుకుంటాను. డాక్టర్ ఫోన్ చేశారు. హలో డాక్టర్. మేడం నమస్తే, నేను నర్సు శ్రావణిని మాట్లాడుతున్నా. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మీకు చెప్పమన్నారు. మీరు 1 గంటలో హాస్పిటల్కి రండి. రిపోర్ట్లో ముగ్గురు పిల్లలు నా బిడ్డలేనొచ్చిందా? మేడం రిపోర్ట్స్ ఇంకా డీకోడింగ్ చేస్తున్నారు. 1 గంటలో పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఆలోపు మీరు వచ్చేస్తే డాక్టర్ గారు చూసి చెప్తారు. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే మేడం. థ్యాంక్ యూ. చూడు డాడీ, నన్ను ముంచుతున్నాడు అన్నయ్య. కావేరి, నీకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. నీకు ఇంకా భయం పోలేదా? ఆ భయం పోవాలనే నాన్న ముంచుతున్నాను నీళ్లలో. నువ్వు ఉండరా, తను చిన్నపిల్ల. అలా కాదు నాన్న, ముంచితే భయం పోతుంది. ముంచుతాను. రిపోర్ట్స్ అనేవి అధికారపూర్వకంగా అందరికీ చూపించడానికే. నా కన్న పేగు చెప్తోంది మీరే నా పిల్లలు అని. అందులో ఎలాంటి డౌటు లేదు. మీరే నా పిల్లలు.